ఈ టెంపుల్స్ జస్ట్ ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో కూడా ఉన్నాయి. అవే ఈ అష్టాదశ శక్తి పీఠాలు, 18 టెంపుల్స్. అవి ఎలా ఫార్మ్ అయ్యాయో మీకు తెలుసా? దాని వెనక ఉన్న ఒక ఘోరమైన ఇన్సల్ట్ అండ్ ఒక తండ్రి ఈగో ఏంటో ఈ కథలో తెలుసుకుందాం. సత్యయుగంలో దక్ష ప్రజాపతి అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి కూతురుగా పార్వతీదేవి జన్మించింది. పార్వతీదేవికి పెళ్లి ఈడు వచ్చినప్పుడు స్వయంవరంలో చాలామంది రాజులు, రాజ్యాలున్న వారందరూ వచ్చారు. అందులో మన శివుడు కూడా వచ్చాడు. శివుడు శ్మశానవాసి. ఆయనకు ఆస్తి అంతస్తు ఉండదు. ఆయన బాడీ ఫుల్ యాష్తో కవర్ అయి ఉండడం వల్ల దక్ష ప్రజాపతికి శివుడు అంటే నచ్చేది కాదు. కానీ పార్వతీదేవి శివుడిని చూసి మోహించి పార్వతీదేవి శివుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ విషయం తెలియగానే దక్ష ప్రజాపతికి పార్వతీదేవి మీద అపారమైన కోపం వచ్చింది. అందుకే నువ్వు నా కూతురే కాదు, నిన్ను మా ఇంట్లోకి రానివ్వను అని దక్ష ప్రజాపతి పార్వతీదేవితో చెప్పి శివుడితో పంపించేశాడు. ఒకసారి దక్షుడు బృహస్పతి యజ్ఞం అనే ఒక మహాయజ్ఞానికి తలబడతాడు. ప్రపంచంలో ఉన్న అన్ని దేవతలు, ఋషులు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తన సొంత కూతురు మరియు అల్లుడిని మాత్రం ఆహ్వానించడు. ఇది తెలిసి శివుడికి చాలా కోపం వస్తుంది. కానీ పార్వతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఏ పిలుపు అవసరం లేదు అని శివుడి మాట వినకుండా అక్కడికి వెళ్తుంది. పార్వతీదేవి అక్కడికి వెళ్ళాక దక్షుడు ఆమెని పట్టించుకోడు. వాళ్ళ అమ్మ కూడా పార్వతీదేవితో సరిగ్గా మాట్లాడదు. కానీ పార్వతీదేవి మాత్రం తన తండ్రి కోపం ఎప్పటికైనా తగ్గుతుంది అని అక్కడే ఉంటుంది. కానీ దక్షుడు శివుడిని చాలా దారుణంగా అవమానిస్తాడు. ఆ తర్వాత పార్వతీదేవి ఏం చేసిందో, ఏమైందో అని తెలియాలి అంటే పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్, జై సనాతన ధర్మ.